లడాఖ్లో ప్రజలు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఆయన లడాఖ్లో చాలా ఫేమస్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, లడాఖ్లో ఆయన ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఆయన లడాఖ్కి స్టేట్హుడ్ కోసం, ముఖ్యంగా లడాఖ్కి 6th షెడ్యూల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తారు. అయితే గవర్నమెంట్ మాత్రం ఎటువంటి దిశగానో విషయంలో కదలలేదన్నమాట. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో 6th షెడ్యూల్ స్టేటస్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలకు మాత్రమే ఉందన్నమాట. ఈ 6th షెడ్యూల్ స్టేటస్ ప్రకారం అక్కడున్న ట్రైబల్ ఏరియాస్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి సపరేట్గా ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళ యొక్క భూమి, వాళ్ళ యొక్క రిసోర్సెస్, మినరల్స్, కస్టమరీ లాస్, ఈవెన్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద నేరాలు జరిగితే, ఏదైనా మర్డర్లు కానీ 5 సంవత్సరాలు పైబడిన శిక్ష ఉండాల్సిన నేరాలు ఇలాంటి జరిగితే మాత్రమే నార్మల్ కోర్ట్స్కి వెళ్తాయి అన్నమాట. ఆ విధంగా ఈ 6th షెడ్యూల్ స్టేట్స్లో ట్రైబల్ ఏరియాస్కి అటానమీ ఉంటుంది. లడాఖ్లో దాదాపు 97% జనాభా ట్రైబల్. మనందరికి తెలుసు 2019లో లడాఖ్ని సపరేట్ యూటీ చేశారు. అక్కడ అసెంబ్లీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళకి రీసెంట్గా ఏమైందంటే లడాఖ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ వచ్చింది. ఈ పాలసీ ఈ ట్రైబల్ వాళ్ళని ఎక్కువ మందిని కన్సల్ట్ చేయకుండా గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండస్ట్రీస్ పెంపొందించడం కోసం గవర్నమెంట్ దాని మీద ల్యాండ్ అలాట్మెంట్స్ తీసుకుంటుంది అనమాట. దీనికి సంబంధించి అక్కడ ఎన్విరాన్మెంట్ పాడవుద్దని, అక్కడ ల్యాండ్ రిసోర్సెస్ పాడవుతాయని, ట్రైబల్స్కి వాటర్ రైట్స్, ల్యాండ్ రైట్స్ అన్నీ అక్కడ ఉండాలని చెప్పి అంటున్నారు. అక్కడ ఎక్స్ట్రాక్షన్ అంటే ఎక్కడైనా సరే 6th షెడ్యూల్ స్టేట్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ కానీ, ల్యాండ్ అలాట్మెంట్ కానీ, అక్కడ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇన్హెరిటెన్స్, మ్యారేజ్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైబల్స్ చేతిలోనే ఉంటాయి. కానీ లడాఖ్ కూడా అది కావాలని కోరుకుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏంటంటే లడాఖ్కి ఆర్టికల్ 371లో స్పెషల్గా ఇద్దామా అని చెప్పి. మనందరికి తెలుసు ఆర్టికల్ 371 కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేకమైన అంశాలు కల్పిస్తూ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 371 ప్రకారం మనం ఏ ప్రకారం అయితే నాగాలాండ్కి ప్రత్యేకత ఉంది. తర్వాత ఆర్టికల్ 371G ప్రకారం మిజోరాం, ఆర్టికల్ 371B(C) ప్రకారం అస్సాంకి, మణిపూర్కి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఆర్టికల్ 371Fకి సిక్కింకి ఉన్నాయి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి ఆర్టికల్ 371H, గోవాకి 371I ప్రకారం ఉన్నాయి. ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన అంశాల దృష్ట్యా ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన సదుపాయాలు సృష్టించవచ్చు అనమాట. అదే ఆర్టికల్ 371 అని మనం చెప్పొచ్చు. సో లడాఖ్కి ఆర్టికల్ 371 ఇచ్చే దిశగా కేంద్రం ఆలోచిస్తుంటే లడాఖ్ మాత్రం 6th షెడ్యూల్ స్టేటస్ కోరుకుంటుంది. నాకు 6th షెడ్యూల్ స్టేటసే కావాలని కోరుకుంటుంది. ఇది లడాఖ్కి నిజంగానే అవసరం. ఎందుకంటే అక్కడ ప్రిడామినెంట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళ లాసు, వాళ్ళ భూమి, వాళ్ళ ల్యాండ్, వాళ్ళ వాటర్, వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళు రెగ్యులేట్ చేసే శక్తి వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకోవడంలో తప్పేమీ లేదు.